जिंदाबाद सीआईटीयू, जिंदाबाद सीआईटीयू, जिंदाबाद सीआईटीयू। పర్సెంటేజ్ పేరుతో జీతాలు కట్ చేయడం సిగ్గు 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 సిగ్గు, పర్సెంటేజ్ పేరుతో జీతాలు కట్ చేయడం సిగ్గు 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 సిగ్గు, పర్సెంటేజ్ పేరుతో జీతాలు కట్ చేయడం సిగ్గు 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 సిగ్గు, పర్సెంటేజ్ పేరుతో జీతాలు కట్ చేసిన వెంటనే ఇయ్యాలి ఇయ్యాలి, పర్సెంటేజ్ పేరుతో జీతాలు కట్ చేసిన వెంటనే ఇయ్యాలి ఇయ్యాలి, పర్సెంటేజ్ పేరుతో కట్ చేసిన జీతాలు వెంటనే ఇయ్యాలి ఇయ్యాలి। జిందాబాద్ సిఐటియు। కామ్రేడ్స్, ఈ రోజు ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు నవంబరు డిసెంబర్ లో పనిచేసినటువంటి జీతాలను పర్సెంటేజ్ యాజమాన్యం తక్కువగా ఇచ్చిందని పేరుతోటి జీతాలు కట్ చేయడం జరిగింది। కాబట్టి ఆ జీతాలను వెంటనే కార్మికుల అకౌంట్ లోకి వేయాల్సిందిగా యూనియన్ సిఐటి యూనియన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం। అంతకుముందు ఉన్నటువంటి కాంట్రాక్టర్లు 87, 88, 89 వచ్చినా కానీ మనకు జీతాలు ఇచ్చేది, ఫుల్ జీతం ఇచ్చేది। ఇప్పుడు 91, 92% వచ్చినా మాకు పర్సెంటేజ్ తక్కువ వచ్చిందని చెప్పేసి ఈ కాంట్రాక్టు మనకు జీతాలు కట్ చేయడం అనేటువంటి చాలా అన్యాయం। కాబట్టి పర్సెంటేజ్ కి కార్మికుల జీతాలకు సంబంధం లేదు। కాబట్టి వెంటనే జీతాలు ఇవ్వాలని చెప్పేసి, కటింగ్ అయినటువంటిది వెంటనే ఇవ్వాలని చెప్పేసి మనం సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం। ఈ రోజు గేటు వద్ద నిరసన తెలియజేయడం జరిగింది। ఈ జీతాలు కనుక కట్ చేసినటువంటిది సోమవారం వరకు ఇవ్వకపోతే మంగళవారం రోజు కార్మికులందరూ కూడా విధులు బహిష్కరించి మహాధరణ, అంటే మొత్తం పనులన్నీ బంద్ చేసి జీతాలు వచ్చే వరకు ఈ గేటు ముందే కూర్చుంటారని చెప్పేసి మనం సిఐటి తరఫున, మన యూనియన్ తరఫున మేనేజ్మెంట్ కు, కాంట్రాక్ట్ కు, హాస్పిటల్ సూపరింటెండెంట్ అధికారులందరికీ కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నాం। మాకు వచ్చేటువంటి జీతమే తక్కువ। హైదరాబాద్ నగరంలో కనీసం 24,000 రూపాయలు లేకపోతే బతకలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి గవర్నమెంటే చెప్పింది। కానీ హాస్పిటల్ వర్కర్లకు 15,600 అని చెప్పేశారు। డిఎంఏ ఆర్డర్ ప్రకారం 12,090 రూపాయలు ఇవ్వాలి। కానీ హైదరాబాద్ నగరంలో హాస్పిటల్లో పనిచేసేటువంటి కార్మికులకు 11,000 రూపాయలు ఇస్తున్నారు। ఈ 11,000 రూపాయల్లో కూడా పర్సెంటేజ్ తక్కువ వచ్చిందని చెప్పేసి నెలకు 1,000 రూపాయలు చొప్పున కట్ చేసి 10,000 రూపాయలు ఇస్తా ఉన్నారు। ఈ 10,000తోని కుటుంబాన్ని ఏ విధంగా నడపాలి? పర్సెంటేజ్ కి కార్మికులకు సంబంధం ఏంటి? మరి 100% పర్సెంటేజ్ వస్తే మాకు 12,000 ఇవ్వలేదు ఎందుకని మనం ఈరోజు అడుగుతా ఉన్నాం। కాబట్టి కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, సూపరింటెండెంట్ వాళ్ళు కార్మికుల మీద, అంటే కార్మికులందరూ కూడా పనిచేస్తేనే ఈ రోజు డాక్టర్లు కానీ వాళ్ళు ఇచ్చే మెడిసిన్ పనిచేస్తుంది। మనందరం శుభ్రం చేసి మనందరం కూడా ఒక క్రమశిక్షణతో పనిచేయకపోతే అంటే డాక్టర్లు ఇచ్చేటువంటి మందులు కూడా పేషెంట్లకు పనిచేయాలి। కాబట్టి మానవత దృక్పథంతో మేము ఇక్కడ పనిచేస్తా ఉన్నాం। కాబట్టి కార్మికులందరికీ కూడా కటింగ్ అయిన వేతనాలు ఇవ్వకపోతే మంగళవారం నుండి, అంటే 20వ తారీఖు నుండి నిరవధికంగా సమ్మెలోకి మేము వెళ్తామని చెప్పేసి మీకు మేనేజ్మెంట్ కి తెలియజేస్తున్నాం। జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు।